హలో గాయ్స్ వాట్సాప్ దిస్ ఇస్ చందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈరోజు నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో యా మా కజిన్స్ వచ్చారు. సో వాళ్ళు అనుకోకుండా వాళ్ళతో ఒక ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో వీఆర్ గోయింగ్ టు చిక్మంగళూరు అనమాట. సో ఇట్ వాస్ ఆల్ సడన్ ట్రిప్ మాకైతే. సో నైట్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాము. సో వాళ్ళు రాగానే విల్ స్టార్ట్ టు చిక్మంగళూరు. సో ఈ బ్లాగ్ ఒక 2 బ్లాగ్స్ లాగా చేస్తాను డెఫినెట్గా. సో ఈరోజు ఒకటి రేపు ఒకటి అన్నట్టు. సో వీఆర్ స్టేయింగ్ ఆల్మోస్ట్ 2 days దేర్. సో యా this vlog going to be our sudden trip to Chikmagalur. So yeah guys, let's go. So here begins our trip. So morning akkade breakfast complete cheskoni it's almost around 11 o'clock. అందరూ టైర్డ్ అయిపోయారు, పడుకున్నారు. సో నేను శివ అలా మాట్లాడుకుంటూ we were traveling and entered Chikmagalur after 4.5 hours నాన్ స్టాప్ జర్నీ అనమాట. సో ఎంటర్ అవ్వగానే ద వెదర్ వాస్ ఓకే. మేము చాలా చల్లగా ఉంటుంది అనుకున్నాము, బట్ నో, నార్మల్గానే ఉండే. అండ్ ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ వెయిటింగ్ ఉండడంతో మేము ఒక 2-3 హోటల్స్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళామన్నమాట. సో నేను ఇచ్చే పెద్ద సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు స్టే చేయనీకి ఆన్లైన్ బుకింగ్స్ కన్నా మీరు వచ్చి విజిట్ చేసి రూమ్స్ చూసాకనే తీసుకోండి. ఎందుకంటే మేము చూసిన 2-3 స్టేస్ కూడా అసలు చాలా డిఫరెంట్గా ఉండే రూమ్స్, ఫొటోస్కి అండ్ బయటకి. అండ్ ఫైనల్గా ఈ స్టేని మేము ఓకే చేసుకున్నామన్నమాట దగ్గర. సో అప్పుడు అనుకున్నాము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే లాక్ అయిపోయే వాళ్ళం అని చెప్పి, బట్ మేము వచ్చి చూసుకొని బుక్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి చిక్మంగళూరుకి అవుట్స్కర్ట్స్ అనమాట. మీరు చిక్మంగళూరులోనే తీసుకోవాలంటే ఇప్పుడున్న హాలిడే సీజన్లో చాలా కాస్ట్లీ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 50,000 పర్ డే అలా ఉంది. సో అందుకే మేము బడ్జెట్లో ఉండడానికి కొంచెం అవుట్స్కర్ట్స్లో తీసుకున్నాము. అండ్ ఇది మాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే షర్విన్ ఆడుకోనికి అండ్ కొంచెం ఒక మంచి వైబ్ ఉండే అనమాట, వాక్ చేయనీకి అండ్ కొంచెం టైం స్పెండ్ చేయనీకి కూడా. అండ్ నాకైతే బాగా నచ్చి ఇంకా ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాము. ఇది ఆల్మోస్ట్ మాకు 1,500 ఆర్ 1,700 పడింది డేకి. సో ఇక్కడ షర్విన్ హీ వాజ్ ఎంజాయింగ్ అనమాట. చెప్పాలంటే ఇది షర్విన్కి ఒక ప్రాపర్ ఫస్ట్ టైం ట్రిప్ అనమాట. సో యా ఇంకా చెక్ ఇన్ అయిపోయాము. లైక్ రూమ్స్ అన్నీ చూసుకొని మాకు ఓకే అనిపించింది. సో ఇక చెక్ ఇన్ అయిపోయి వెళ్తున్నాము. లెట్ మీ షో యూ ఆల్ హౌ ఇస్ ద రూమ్. సో ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఫ్లోర్ ఉంటుంది అక్కడ. దిస్ ఈజ్ ఆర్ రూమ్. సో చాలా సింపుల్గా నీట్గా ఉందన్నమాట. ఒక బాల్కనీ కూడా ఇచ్చారు, వాష్రూమ్, ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. యూ కెన్ సీ ద బాల్కనీ వ్యూ. ఇట్స్ ఆల్మోస్ట్ 4:30 అప్పుడు. సో ఇంకా ఎలాంటి రైడ్స్ చేయనీకి లేవు. చిక్మంగళూరుకి వెళ్ళినా 6 o'clock అంతా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. సో వేస్ట్ అని చెప్పి ఆ రోజంతా ఇంకా మేము కిందే ఉన్నాము. అండ్ కింద ఫస్ట్ అయితే బేలూరుకి వెళ్తున్నాం మేము. అవుట్ఫిట్ విచ్ ఐ వోర్. సో ఇది నేను జేపీ నగర్లో తీసుకున్నాను అనమాట, బెంగళూరులో. అండ్ చాలా మంచి స్టఫ్ ఉంటుంది అక్కడ. సో యా దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. బ్యూటిఫుల్ డ్రెస్. అండ్ ఇది నాకు ఒక 600 రేంజ్లో వచ్చింది. సో యా ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోతాను. దాని తర్వాత లెట్స్ గో టు ద టెంపుల్స్. సో ఇంకా రెడీ అయిపోయాను. ట్రావెల్ వల్ల ఫుల్ ఆయిలీ అయిపోయింది నా హెయిర్. సో ఇంకా అల్లేసుకుందామని చెప్పి ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. సో లెట్స్ గో టు ద టెంపుల్. యూ కెన్ సీ అమేజింగ్ ఆర్కిటెక్చర్ ఇన్ ద టెంపుల్. సో ఇక్కడైతే మేము మా కజిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రాగానే ఇంకా స్టార్ట్ అయిపోదామని రెడీగా ఉన్నామన్నమాట. కింద ఆల్మోస్ట్ 6 అవుతుంది. మెల్లిగా వెదర్ అనేది టర్న్ అయిపోయిందనమాట కూల్నెస్కి. అప్పటిదాకా చాలా హాట్గా ఉంది, బట్ మెల్లిగా కూల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ద జర్నీ టు ద టెంపుల్. అండ్ ఇట్ వాస్ వెరీ నియర్ బై, లైక్ ఒక 40 minutes జర్నీ ఉందన్నమాట.
దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఫర్ ద టెంపుల్. సో హనుమాన్ జయంతి ముందే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అవ్వడంతోటి డెకరేషన్ అంతా అదరగొట్టారనమాట. యూ కెన్ సీ హనుమాన్ పోస్టర్స్, స్టాచ్యూస్ అవన్నీ చేసి చాలా బాగా అనిపించింది మాకు. చాలా యూనిక్గా అనిపించింది. సీ హియర్ హౌ ఇట్ ఈస్. షర్విన్కి అయితే భలే నచ్చింది. అండ్ వాడికి ఈ మధ్య హనుమాన్ పిచ్చి ఎక్కువైపోయిందనమాట. సో హనుమాన్ అని చాలా ఎంజాయ్ చేశాడు. సో దిస్ ఈజ్ అ బేలూరు టెంపుల్ గైస్. సో మేము చాలా లేట్ అయిపోయింది ఆ రోజు అన్నిటికీ. సో అందుకని మేము ఎలాంటి గైడ్ని అయితే పెట్టుకోలేదు. ఇన్ కేస్ మీరు బేలూరుకి వెళ్తున్నారు, మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు స్టోరీ అంటే మాత్రం ఖచ్చితంగా గైడ్ని పెట్టుకోండి. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే అసలు మాటలో చెప్పలేమన్నమాట. మనకి చాలా హిస్టారికల్ ప్లేసెస్ గురించి అంతగా తెలియదు. ఇంకా మన కిడ్స్కి మనం ఏం చెప్తాము అని అనిపించింది. సో ఇక్కడైతే మేము పెట్టుకోలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా గైడ్ని పెట్టుకొని ఈ టెంపుల్ని విజిట్ చేయాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో సీ ద టెంపుల్ గైస్. మన ఇండియాలో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్స్ ఎక్కడా ఉండవు, మన ఇండియాలోనే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఆర్కిటెక్ట్ కానివ్వండి, వాల్ మీద ఉన్న పిక్చర్స్ కానివ్వండి, అంత అమేజింగ్గా అనిపించాయి మాకు. సో అలా ఆ టెంపుల్ అంతా చూసేసిన తర్వాత వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ పిక్చర్స్. డెఫినెట్లీ నీడెడ్ పిక్చర్స్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. సో నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. అది కూడా మీ కిడ్స్తో వెళ్ళాలని డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్నంతసేపు షర్విన్ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడనమాట మాకు. ఇది ఏంటి అది ఏంటి అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకొచ్చినప్పుడు పిల్లలు క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది వాళ్ళకి. తెలుసుకోవాలి ఏంటి ఇదేంటి అని చెప్పి. సో డెఫినెట్గా కిడ్స్తో ఇలాంటి టెంపుల్స్కి విజిట్ చేయండి. హిస్టరీ గురించి వాళ్ళకి డెఫినెట్గా తెలియాలి అని అనిపించింది ఆ రోజు నాకు. సో ఇంకా ఈవినింగ్ అయ్యి కొద్ది టెంపుల్ అందం అనేది బయటపడుతుంది అనమాట లైటింగ్స్కి దానికి. బట్ మీరైతే ఒక లుక్ వేసేయండి, లైక్ మొత్తం టెంపుల్ అంతా ఎలా ఉంది ఏంటి అని. నేను చాలా వరకు క్లిప్స్ యాడ్ చేశాను. జస్ట్ వాచ్ హౌ బ్యూటిఫుల్ ఆ టెంపుల్స్ ఆర్. సో ఇంకా ఎక్కడికెళ్ళినా ఈ షాపింగ్ అనేది కంపల్సరీయే కదా కిడ్స్‌కి. సో బయట ఈ టాయ్స్ అన్నీ చూడగానే వాడు కావాలి అని ఏడ్చాడు. సో ఏదో ఒకటి ఇప్పించేద్దాము అని చెప్పి అలా బబుల్స్ తీసుకున్నాడనమాట. చాలా చిన్న చిన్నవే అడుగుతాడు. బట్ అవి కూడా మేము చాలా రెస్ట్రిక్టెడ్‌గా ఇప్పిస్తూ ఉంటామన్నమాట. అడిగిందంతా ఇప్పియం మేము. ఏదో ఒకటి చూసి కాంప్రమైజ్ చేసి ఇప్పిస్తాము. సో ఇంకా హోటల్‌కి రాగానే హీ స్టార్టెడ్ ప్లేయింగ్ అనమాట. వాడి టైం వాడికి కొంచెం ఇవ్వాలి. సో ట్రిప్ ఆబ్వియస్లీ మనం ఎంజాయ్ చేస్తాము. ఆ పిల్లలకి అంతగా అనిపియదు అక్కడికెళ్ళడం, ఇక్కడికెళ్ళడము. సో ఈ కొంచెం టైం ఒక హాఫ్ అన్ అవర్ వాడిని అలా ఆడిపిస్తే వాడు రిఫ్రెష్ అవుతాడు. అండ్ నెక్స్ట్ డే మాకు కొంచెం ఓపికని ఇస్తాడనమాట. కొంచెం టైం అనేది ఇస్తాడు వాడు. సో అందుకనే అలా వాళ్ళ మామ, అత్త, వాళ్ళ డాడీ తోటి కాసేపు బబుల్స్ ఆడుకుంటూ ఉన్నాడనమాట ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత ఇంకా మేము వెళ్ళి పడుకుంటున్నాము. లైక్ ఆల్రెడీ మేము దారిలోనే డిన్నర్ చేసి వచ్చామన్నమాట. సో గైస్ వీఆర్ బ్యాక్ టు రూమ్. సో మేమైతే బేలూరు టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట, అమ్మవారిది. అండ్ సో బ్యూటిఫుల్, అసలు విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసేయచ్చు మీరు వీడియోలో మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ రోజు అయితే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో గైస్, గుడ్ నైట్ ఎవ్రీవన్. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్. సో వ్లాగ్ అయితే ఇలానే ఉంటుంది కాబట్టి అందుకే గుడ్ నైట్ చెప్తున్నాను. సో గుడ్ నైట్. సీ యూ. చాలా ప్లేసెస్కి వెళ్తున్నాం మేము.
హోప్ విల్ హ్యావ్ ఫన్ అండ్ మీ అందరికీ కూడా మంచి మంచి సీనరీస్, వ్యూ పాయింట్స్ అన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. టుమారో బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మార్నింగ్ అయితే చాలా బాగుందన్నమాట వెదర్ అండ్ చాలా కూల్గా ఉండే. ఈ వెదర్ కోసం ఇలాంటి వ్యూస్కి వస్తే బాగుంటుందని ఈ టైంలో వచ్చామన్నమాట. సో యూ కెన్ సీ ద వ్యూ. మంచిగా మంచు అలా పడుతూ సీనరీ మొత్తం కంప్లీట్ గ్రీనరీ ఉందన్నమాట సరౌండింగ్స్. నాకైతే ఎంత బాగా అనిపించిందో, ఇలా ఉండిపోతే బాగుండేది అనిపించింది. సో లుక్ ఎట్ దస్ వ్యూ గైస్, అమేజింగ్ అంటే అమేజింగ్ అనమాట. సో ఇంకా మేము అన్నిటికీ స్టార్ట్ అయిపోతున్నాము. షర్విన్ చాలా హాయిగా పడుకున్నాడు. సో యా పక్కకరా. సో మేమైతే ఇప్పుడు ఒక పీక్ పాయింట్‌కి వెళ్తున్నామనమాట. సో పైకి వెళ్ళే కొద్దీ వెదర్ కానివ్వండి, టెంపరేచర్ అంతా కూడా డౌన్ అయిపోతుంది. చాలా అంటే చాలా చలి పెట్టింది మాకు. బట్ అలానే పైకి వెళ్తూ, వెళ్తూ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ నేను ఇలా వ్యూ పాయింట్స్‌కైతే అసలు వెళ్ళలేదు. నాకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. దాంతో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి చాలా కాన్షియస్‌గా కూడా ఉండే అనమాట మేము. రోడ్స్ అన్నీ చాలా చిన్నగా ఉంటాయి. అండ్ అది హాలిడే సీజన్ అవ్వడంతోటి చాలా వెహికల్స్ అటు ఇటు రావడం అవుతుండే అనమాట. సో కొంచెం టెన్షన్‌గా అండ్ ఎక్సైటెడ్‌గా మేము పైకి వెళ్తున్నామనమాట. ఒక పాయింట్ వరకు కార్ అనేది వెళ్తుంది. దాని తర్వాత వి నీడ్ టు గో బై వాక్ అనమాట. సో ఈ పాయింట్‌కైతే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ కాసేపు పార్క్ చేసి ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కార్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. సో
ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ని నేను మీకు చూపిస్తాను. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్. మేము పైకి వెళ్ళే కొద్దీ సన్రైజ్ అలా స్టార్ట్ అవుతూ ఉంది. ఒక్కసారి సన్రైజ్ అనేది స్టార్ట్ అయిపోయాక మళ్ళీ ఒక నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది అనమాట. బట్ ఇదంతా జస్ట్ 7:38 ఆ టైంలో ఇలా ఉండే. బట్ ఈ నెక్స్ట్ టైం మాత్రం ఇంకా తొందరగా వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మేము చూడొచ్చు అని అనుకున్నాము. సో లెట్ మీ షో యూ ఆల్ ద వ్యూ పాయింట్, వెదర్ కానివ్వండి, వ్యూ అంతా ఎలా ఉంటుందో చూసేయండి. So yeah guys, this is the place. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. రియల్గా ఒక్కసారైనా డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఇంకా మేము స్టార్టింగ్లోనే ఉన్నాము. దెర్ ఈస్ సో మచ్ టు గో. అంతా చూపిస్తాను. ఐ గెస్ 2 vlogs డెఫినెట్గా అవుతుంది. బట్ యా, look the scenery. సో సన్ రైజ్ అనమాట. లైట్గా సన్ రావడం స్టార్ట్ అయింది. సో దాంతోపాటు లైట్గా హీట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎందుకంటే పీక్ పాయింట్స్ కాబట్టి ఏ వెదర్ అయినా చాలా ఈజీగా వస్తుంది. లైక్ కోల్డ్ అయినా అంతే ఉంటుంది, హీట్ అయినా అంతే ఇదిగా ఉంటుంది. సో నేను వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ మాత్రం పాపం శివ శర్వని పట్టుకొని కిందే ఉన్నాడు. నువ్వు వెళ్ళి చూస్తా, అట్లీస్ట్ ఒకరైనా వెళ్ళి చూస్తారు అని చెప్పి వాడిని పట్టుకొని కింద వెయిట్ చేస్తూ ఉండే అనమాట. సో ఈ ట్రిప్ అంతా ఇలానే అయ్యింది. పాపం చాలా వరకు శివాని వాడిని చూసుకుంటున్నాడు. నేను వీడియో తీసుకోవాలి అండ్ షూట్ చేయాలి అంటే, నువ్వు వెళ్ళు షూట్ చేసుకో, చూసిరా అని చెప్పి అన్నాడు అనమాట. సో యా, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కిడ్స్తో మాత్రం చాలా కష్టం అండి ఇలాంటి వ్యూ పాయింట్స్కి వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని మనం ఇంత హైట్స్ ఉన్నవి ఎక్కలేమన్నమాట. సో కపుల్స్ కానివ్వండి అలా వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో మాకు శర్వని తీసుకొని వెళ్ళాం కాబట్టి కొన్ని ప్లేసెస్లో ఒక పాయింట్ వరకే ఆగిపోయాము. ఎందుకంటే సపోర్ట్ చేయట్లేదు ఇంకా మా బాడీస్ వాడిని ఎత్తుకొని నడవనికి. చాలా వరకు వాడు నడిచినా కానివ్వండి, దాని తర్వాత మేము ఎత్తుకొని నడవాలంటే చాలా కష్టమైపోయింది మాకు. సో యా, దిస్ ఈజ్ హౌ ద వ్యూ ఈజ్ అమేజింగ్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యూ కెన్ సీ అంతా వ్యూ పైకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను. సో అది అయిపోగానే ఇంకా పీక్ పాయింట్కి వెళ్ళడానికి వీ హ్యావ్ ఆప్షన్ అనమాట. వెహికల్స్తో వెళ్ళొచ్చు మనము. బట్
ఒక పాయింట్ తర్వాత ట్రాఫిక్ ఎలా అయిపోయిందంటే అంత చిన్న రోడ్స్లో అంత హెవీ ట్రాఫిక్స్ చాలా భయం వేసింది మాకు. ఒక పాయింట్లో మేము ఆపేసి నేను మా కజిన్స్ కొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. శివ మాత్రం షర్విని పట్టుకొని అక్కడే ఉన్నాడు. కొంచెం వెళ్ళి చూసి వీఆర్ రిటర్న్ అనమాట. అంత క్రౌడ్ ఉండే. సో మాకు పాయింట్లెస్ అనిపించింది. ఎండ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది. పైకి వెళ్ళే కొద్ది చాలా హీట్ అయిపోతుంది. సో ఇంకా చాలు చూసిన వరకు వి ఎంజాయ్డ్ అని చెప్పి వీఆర్ బ్యాక్. సో ఇక్కడ కొంచెం స్నాక్స్ అవి ఉంటే తినేసి వీఆర్ మూవింగ్ అనమాట. సో అక్కడ స్నాక్స్ అంటే ఏం లేదండి, కార్న్ అండ్ మ్యాగీ అనమాట. మనం ఇంట్లో చేసుకుంటాం, బట్ ఎందుకో అక్కడ వాళ్ళు చేసే మ్యాగీ కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అండ్ ఆ కూలింగ్లో తినడం ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. సో అలా మ్యాగీ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం వేరే ప్లేస్కి అనుకున్నప్పుడు షర్విన్ సా దిస్ హార్స్. వాడు ఎక్కుతా అని అన్నాడు. ఫస్ట్ టైం అనమాట. లేకపోతే ఇలా కొంచెం రైడ్స్కి వాడు భయపడతాడు. సో ఇది స్టార్ట్ అవ్వగానే కొంచెం భయపడ్డాడు, బట్ వాళ్ళ నాన్న వెనక వెళ్ళగానే హీ వాజ్ ఓకే. నేను ఉన్నాను అనగానే హ్యాపీగా హార్స్ రైడ్ చేశాడనమాట. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం వాడికి అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్. వాడికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ట్రిప్లో 50% అప్ అండ్ డౌన్ అయింది మాకు. వాడు కొన్ని ప్లేసెస్లో ఎంజాయ్ చేశాడు, కొన్ని ప్లేసెస్లో హీ వాజ్ నో అసలు వద్దు వెళ్ళిపోదామని అన్నాడు. బట్ కొన్నిటికి వాడు కూడా ఎంజాయ్ చేశాడు అండ్ మేము కూడా ట్రిప్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ our trip was. ఫస్ట్ డేది లైక్ ఫస్ట్ అండ్ సెకండ్ డేది. సో వ్లాగ్ 2ని కూడా పోస్ట్ చేస్తాను త్వరలో, ఎందుకంటే ఇదే వ్లాగ్లో పెడితే చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ వీ విజిటెడ్ 2-3 ప్లేసెస్ మోర్. అవన్నీ ఇంక్లూడ్ చేస్తే వ్లాగ్ అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అందులో చాలా డిఫరెంట్ ప్లేసెస్, చాలా డిఫరెంట్ వ్యూస్, వాటర్ ఫాల్స్ అన్నీ చూస్తారనమాట మీరు. సో యా గైస్, సీ యూ ఆల్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్.